నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి పెద్ద ద్రోహి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపాటు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను చెంచల్గూడ జైల్లో పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు అవుతారు. రాచరికపు పాలన పోయి తెలంగాణ దేశంలో విలీనం కావాలని పోరాటం చేసిన జాతీయవాదులు మా తెలంగాణ ప్రజలు. మమ్మల్ని బలవంతంగా ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేశారని విడిపోవాలని పోరాడారు తప్ప మా ప్రజలు ప్రాంతీయవాదులు కాదు. పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని వెక్కిరిస్తుంటే మౌనంగా చూస్తున్న రేవంత్ రెడ్డి పెద్ద ద్రోహి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మద్రాసుతో కలిసి ఉండినటువంటి ఆనాటి మద్రాసు ఆంధ్ర ప్రాంతం కలిసి ఉండినటువంటి ఆనాటి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం. ఆ మద్రాసు రాష్ట్రం నుంచి భాష పేరు మీద మేము విడిపోతామని ప్రాంతీయ అభిమానంతో పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి మరణానికి కూడా కారణమై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రపు పునాదే ప్రాంతీయవాదం. ఆ ప్రాంతీయవాదమే నిజంగా ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు తప్ప మంది కాదు. మా తెలంగాణ వాదము ముమ్మాటికి ఇదొక జాతీయవాదం, నిజమైన జాతీయవాదం తెలంగాణ వాదం. ఎందుకు తెలంగాణ 1948 వరకు భారతదేశంలో ఒక సర్వస్వతంత్ర సంస్థానంగా ఉన్నది, సర్వస్వతంత్ర రాజ్యంగా ఉన్నది, సర్వస్వతంత్రమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉంది, సర్వస్వతంత్రమైనటువంటి ఒక నాణ్యాన్ని కలిగి ఉంది, ఒక కరెన్సీని కలిగి ఉంది, 100కు పైగా దేశాలలో రాయబారులు కలిగి ఉంది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అనేటువంటి ఒక భవనాన్ని కలిగి ఉంది. రాచరికాన్ని రాజులు పోయాడ విడిది చేయడం కోసం తెలంగాణ ప్రజలు తమ భవితవ్యం కోసం తాము బాగుపడాలని, ఇక్కడ ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థ పోవాలని, వెట్టి చాకిరి పోవాలని, రైతువారి చట్టాలు రావాలని, దున్నేవాళ్ళకు భూములు కావాలని, రాచరికం పోవాలని అనేక రకాలుగా అనేక సంస్థల నాయకత్వాన పనిచేసినారు. సాయుధ పోరాటం జరిగింది. అంతిమంగా ఈ ప్రాంతం సంస్థానం కూడా మాకు దేశంలో విలీనం కావాలని, భారతదేశ విలీనం కోసం, జాతీయత కోసం పాటుపడినట్టు సమాజం తెలంగాణ సమాజం రా వెధవా. తెలంగాణ వాదాన్ని ప్రాంతీయవాదం అనేవాడని అంటే నాలుకలు వస్తాం. తెలంగాణ వాదం ముమ్మాటికి మా సొంత అస్తిత్వం కోసం మమ్మల్ని బలవంతంగా కలుపుకున్న కారణంగా మాకు కావాలని పోరాటం చేసినా తప్పిస్తే మాది ప్రాంతీయవాదం కాదు. ఇంకొకసారి అటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడి చరిత్ర తెలుసుకోండి. మాకు ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, రాకపోకలున్నాయి, సాంస్కృతిక సమ్మిళితం ఉంది. అన్ని రకాల భావోద్వేగాల్లో భాగస్వాములమే. మీలాంటి కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు, కేవలం రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు, కేవలం పదవులు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రజలను ఏమార్చి కొన్ని మాటలు మాట్లాడి ఈ రకంగా తెలంగాణను చిన్నబుచ్చేటువంటి విధంగా మాట్లాడితే రాబోయేటువంటి రోజులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా కాంగ్రెస్ సర్కారు ఏదో ప్రజలు కొన్ని కారణాల చేత అవకాశం ఇచ్చింది కదా అని ఇలా శత్రువులు మనల్ని ఎక్కిరిస్తుంటే, పరిహసిస్తుంటే, అవమానిస్తుంటే మౌనంగా చూసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి
మొదటి ద్రోహి అవుతాడు తెలంగాణ చరిత్రలో. కాంగ్రెస్ పార్టీ ద్రోహి అవుతుంది, రాసి పెట్టుకోండి. నిజంగా కాంగ్రెస్ను ప్రేమించేటువంటి వాళ్ళు మీరు మాట్లాడాలి, ఒక పొన్నం ప్రభాకర్ మాట్లాడేటట్లు మాట్లాడాలి. నిజమైనటువంటి తెలంగాణ బిడ్డల పౌరుషం అది. ఆయన ఒక్కడే మాట్లాడిండు, మిగతా మంత్రులు నోళ్ళు పక్షవాదం వచ్చింది ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణకు అవమానం జరిగినాడు, మీరు ఏం పని చేస్తున్నారు? 100 ఉండొచ్చు. ఇలా రేవంత్ రెడ్డి సర్కారుకు మనకు చాలా అంశాలలో విభేదాలు ఉన్నాయి. కానీ తెలంగాణ అంశం వచ్చినప్పుడు మీరు కూడా స్పందించేటువంటి గుణం లేకపోతే మీరు శత్రుపక్షం ఉన్నట్లా ఇటుపక్షం ఉన్నట్లా ప్రజలు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు మీ సోషల్ మీడియా, మీ పోస్టులు, మీ అవగాహన రోజువారీగా మీరు దాన్ని పెంచుకొని అద్భుతంగా ముందరికి పోయేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మనం సగటు రాజకీయ పార్టీ కాదు. ఇది రాసి పెట్టుకోండి, 1కి 100 సార్లు నేను చెప్తున్నా. సగటు రాజకీయ పార్టీ కాదు మనది. భారతదేశంలోకి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి పార్టీ మనది. అతి తక్కువ సమయంలో ఇంత శరవేగంగా సామాజిక జీవనంలో, ఆర్థిక జీవనంలో మార్పులు తెచ్చినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్. రాసి పెట్టుకోండి. ఏ రాష్ట్రంలో ఇది సాధ్యపడలే, ఏ రాష్ట్రంలో ఇది సాధ్యపడలే. మనం చేసిన అద్భుతాలు మీరు ఒకసారి గుజరాత్కో, మీరు ఒకసారి ఉత్తరప్రదేశ్కో, మీరు ఒకసారి అస్సాంకో ఎప్పుడన్నా అవకాశం వస్తే పోయొద్దు. ఇప్పటికిప్పుడు అవకాశం రాకపోతే రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఈసారి నాకు బలమైన కోరిక ఉంది. తుమ్మడిశెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రాసిన లేఖలను కూడా సరైన స్పందన రావడం లేదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ గారు వక్రీకరించి మాట్లాడడం బాధాకరం. ఈ వైఖరి తెలంగాణ రైతాంగం పట్ల, రాష్ట్రానికి సాగునీరు అందించే ప్రాజెక్టుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా బీజేపీ చిత్తశుద్ధితో పనిచేయాలని వేముల వీరేశం అన్నారు. బీజేపీ మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మా ఇరిగేషన్ మంత్రి లేఖ రాసిన, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి లేఖ రాసిన సమయం ఇస్తలేరు, సహకరిస్తలేరు అని చెప్పేసి మా ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని రకరకాల పద్ధతుల్లో బండి సంజయ్ మాట్లాడటం అనేటువంటిది వారి తెలంగాణ రైతాంగం పట్ల, తెలంగాణకు సాగునీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము సూటిగా బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రయోజనం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు మీకు ప్రజలు ఇచ్చారు. ఆ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావటానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి. మీరు అనుకూలమైనప్పుడు ఒక కేంద్ర మంత్రిగా 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ రాష్ట్ర రైతాంగ, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించేసి ఈ ప్రాజెక్టు విషయంలో చర్చలు జరిపించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా? అసలు బాధ్యత లేని రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేని పార్టీ అంటే బీజేపీ పార్టీ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లు కావాలి, తెలంగాణ నుంచి పార్లమెంట్ సీట్లు కావాలి, కొద్ది గొప్ప అసెంబ్లీ సీట్లు కావాలి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క జాతీయ ప్రాజెక్టు తేవటానికి చేత కాదు, చివరికి ఓట్లు కొనటానికి చేత కాదు. మద్దతు ధర ప్రకటించి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో కొండచిలువ కలకల రేపింది. హాస్టల్లోకి ప్రవేశించిన 12 అడుగుల పొడవైన కొండచిలువను అటవీశాఖ సిబ్బంది సహాయంతో సురక్షితంగా పట్టుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బుధవారం ఉదయం భారీ కొండచిలువ కనిపించింది. హాస్టల్ ప్రాంగణంలో పామును గమనించిన సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు రిటైర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రముఖ స్నేక్ క్యాచర్ మొహమ్మద్ను సంఘటన స్థలానికి పిలిపించారు. అక్కడికి చేరుకున్న మొహమ్మద్ చాకచక్యంగా 12 అడుగుల పొడవైన కొండ చిలువను పట్టుకున్నారు. అజగరాన్ని పట్టుకునే సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాము మొహమ్మద్ మెడ చుట్టూ చుట్టుకొని కొంతసేపు ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ ఆయన ధైర్యంగా వ్యవహరించి దానిని అదుపులోకి తీసుకొచ్చారు. పట్టుకున్న కొండ చిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో పాములు కనిపించినప్పుడు మొహమ్మద్కు సమాచారం అందించడం, ఆయన వాటిని సురక్షితంగా పట్టుకోవడం సాధారణంగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఉబ్బింది చూడండి, గాలి గాలి ఇది అన్ని వార్నింగ్ చేస్తుంది. ఇప్పుడు రెడీ రెడీ ఇప్పుడు రెడీ
మూవ్ చేయదు, మూవ్ చేయకండి. అనిమల్కి కలర్ కనపడదు కానీ బ్లాక్ అండ్ వైట్ లాగా మీరు కనిపిస్తారు, మూవ్మెంట్ కనిపిస్తారు. మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఏనా? బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తారు, ఓన్లీ యువర్ మూవ్మెంట్ కనిపిస్తుంది. అందుకే కదలకండి. ఆయన కర్రని కూడా అది మానిటర్ చేస్తుంది. అంటే ఎవరు కదలకుండా ఉండండి, కదిలితే మీ సైడ్ వస్తుంది. ఓకే ఓకే రైట్. పట్టుకోండి గట్టిగా. బిఆర్ గారు బ్లడ్ లేదు సార్, అది నాకు బ్లడ్ అది హ్యాండ్ చేసినప్పుడు అలాగా మేడ మీద వేసుకోవడం అలాంటివన్నీ చేయకండి. ఓకే, అలా చేయకుండా అనిమల్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి హ్యాండ్ చేస్తామో అంత రెస్పెక్ట్ అది కూడా సైలెంట్ ఉంటుంది. అలాగే వేసినప్పుడు కూడా తల లోపల అట్లా పెట్టకూడదు, బాడీలో ఇట్లా పెట్టి కట్టాలి. ఓకే రైట్. సార్ ఇది ప్లే ఏరియా మళ్ళీ అది ఎక్కడ చిన్న ముక్క చాలండి. మూవ్ అవ్వకండి. అది ఇప్పుడు ఎండలో ఉంది, ఎండలో ఉంది, అది సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉండండి, మూవ్ అవ్వకండి. మంచిది. మీరు ఏం చేయకండి, వదిలేయండి, అట్లనే వదిలేయండి. ఆ ఫోటో తీయండి. ఇప్పుడు ఎండలో ఉంది, అది సైలెంట్ గానే ఉంటుంది. దయచేసి సైలెంట్ గా ఉండండి, అది ఏం చేయదు. ఇది బాసింగ్ అంటారు. అనిమల్ స్టెప్స్ లో ఉంది, కొంచెం సైలెంట్ ఉండండి. అనిమల్ స్టెప్స్ లో ఉంది, మన మూమెంట్ అయితే అది మనకు ఇది ఈ మూమెంట్ చూసుకోండి. అదిగోండి, ఇది వార్నింగ్ సౌండ్. హిస్సింగ్ సౌండ్ అనేది వార్నింగ్. ఓకే, తోక ఇట్లా ఊపుతున్నప్పుడు ఇట్ ఇస్ వార్నింగ్ యూ. ఓకే, బాడీ. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను చెంచల్గూడ జైల్లో పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. దేశంలో ఎన్ని రకాల శిక్షలు ఉండాలో అన్ని రకాల శిక్షలు పెట్టి అక్రమ కేసుల్లో మా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. కోర్టే స్వయంగా మొట్టికాయలు వేసి ఆ శిక్షను తీసేయాలని చెప్పింది. మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్ని పేల్చేస్తామని, అడవిలోకి పోయి తుపాకులు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను చంపేస్తామని గతంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు. అప్పుడు మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. లేనిది సృష్టించి బాల్క సుమన్ మీద అక్రమ కేసులు పెట్టారు. జైలు కేసులేమీ మాకు కొత్త కాదు. ఈ అణచివేతను ఎదుర్కొని తప్పకుండా అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈ చెంచల్గూడ జైల్లో నిర్బంధించిన మా మిత్రుడు, మా ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ను కలవడానికి ములాఖత్ కొరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రావడం జరిగింది. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కె శ్రీనివాస్ గారు, ఇతర నాయకులు కలిసి ఈరోజు ఇక్కడికి ములాఖత్ రావడం జరిగింది. సో ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాల్క సుమన్ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం దేశంలో ఎన్ని రకాల సెక్షన్లు ఉండాలో అన్నీ తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. మరి ఇవాళ బాల్క సుమన్ ఎక్కడో వ్యక్తిగతంగా ఏదో కూర్చొని ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏదో అనడు అని చెప్పి దాన్ని ఎక్కడనో వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ నుంచి ఎక్కడనో తోవి పట్టుకొచ్చినట్టు కాంప్లైంట్ ఏదో నేర్పించి
ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఒక ఉద్యోగస్తుని భయపెట్టించి ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొచ్చిండ్రు. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించదు. కేసీఆర్ గారు వాటిని ఎప్పుడు కూడా ఒప్పుకోరు. కానీ వాస్తవానికి మనకందరికీ కూడా తెలిసి ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ఈ సన్నివేశాన్ని కూడా ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు. ఇటువంటి వాటిని కూడా మరి అది ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, ఎవడు సృష్టించిండు, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని భయపెట్టేయడానికి, భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఒక దిక్కు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక రోజువారీ ప్రభుత్వాన్ని నడపడం చేతగాక కేవలం డబ్బు సంచులకు ఆస్తులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డ ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రకంగా పోలీసుల్ని వాడుకొని ఒకవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం ద్వారా ఏదో భయపెట్టిస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఇది వీళ్ళ మూర్ఖత్వం. మేము తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లోనే వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. తప్పకుండా చట్టం ద్వారానే, న్యాయస్థానం ద్వారానే మేము న్యాయం పొందుతాం, అందులో సందేహం లేదు. ఇవాళ రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం కుంట్లూరు విలేజ్ భవన నిర్మాణ రంగాలు కార్మిక సంఘం ఈరోజు అంజనాద్రి కాలనీలో సంఘం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామర్ల ఐదన్న రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం భారీ ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ అన్ని జోన్ల అధ్యక్షులు అలాగే తాపీ మేస్త్రి ఆత్మగౌరవం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ, మేము కష్టపడి తాతల నుండి తాపీ మేస్త్రిగా కొనసాగుతున్నాం. ప్రతి దాంట్లో మేము ఉంటాం. ఏ ఓనర్ అన్నా మేస్త్రి ఎవరు అని అంటారు, కానీ సెంట్రింగ్ మేస్త్రి కోసం ఎవరు అడిగారు? అలాంటిది మమ్మల్ని కించపరుస్తున్నారు. కావున మీరు బేస్ షరతుగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ప్రెసిడెంట్ ద్వారా గట్టిగా చెప్పడం జరిగింది. వర్ధిల్లాలి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్ల ఐలన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి కామర్ల ఐలన్న గారి నాయకత్వం. మరి ఇంత యూనియన్ పెట్టుకొని ఇంత చేసుకొని కూడా మళ్ళా అవుతుంది. కష్టపడి మా కోసం కష్టపడుతున్నాం అన్నగారు కానీ కష్టపడి మా కోసం కష్టపడుతున్నాం. కొట్టండి అందరూ వీడియోలు వస్తారు అందరు. హమాలీల కొరత, గోదాముల సమస్యలు, అకాల వర్షాలు వంటి అనేక సవాళ్లు ఎదురైన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును విజయవంతంగా నిర్వహించి రైతాంగాన్ని ఆదుకుంది. పంట మార్పిడి విధానంపై రైతులు దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాధాన్యం ఇస్తోందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హమాలీలందరూ కూడా పశ్చిమ బెంగాల్ నుంచి, బీహార్ నుంచే రావాలి. కరెక్ట్గా మన హార్వెస్టింగ్ సీజన్లోనే వాళ్ళందరూ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు.
మన దగ్గర ఉన్నటువంటి లేబర్ ఆ పని చేయకపోవటం మూలన లోడింగ్ అన్లోడింగ్ కూడా సమస్య వచ్చింది. అదే కాకుండా కేంద్రం వేర్ హౌసింగ్ ద్వారా గోడౌన్స్ యొక్క పరిమాణం పెంచకుండా, సంఖ్య పెంచకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీదనే భారం మోపటం మూలన మనకున్నటువంటి వేర్ హౌసింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, మన గోడౌన్ సప్లై సరిపోక పాత ధాన్యం, పాత మొక్కజొన్నలే ఇంకా గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త పంటను మళ్ళీ పెట్టుకోవాలనంటే మనం పక్క రాష్ట్రాల్లో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే 2-3 రోజులు ఆలస్యమైనా వీటన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూనే కేంద్రం డీజిల్ ఇవ్వకపోయినా, లేదు ఎన్నికల వల్ల అమాలీలు రాకపోయినా, అనేక సమస్యలు ఎదురొడ్డి అకాల వర్షాలు కురిసినప్పటికీ కూడా తడిసిన ధాన్యంతో పాటు అన్ని పంటల్ని కొనుగోలు చేసి ఈసారి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోగలిగాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితుల్ని మీరు బేరీ చేసుకొని పంట మార్పిడి విధానానికి ముందే ఆలోచన చేయాలి. మనకి బోర్లో నీళ్లు పడంగానే వరేస్తున్నాం, కానీ ఆ పంట ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా మాదిరిగానే అన్ని జిల్లాలను కూడా హార్టికల్చర్కి వెళ్ళమని చెప్తున్నాం, కూరగాయలకి వెళ్ళమని చెప్తున్నాం. మనకి డిమాండ్ ఉన్న పంటలు, ఇంపోర్ట్ చేసుకునే పంటల్ని మనం ప్రమోట్ చేయాలని. ఇప్పుడు పప్పు ధాన్యాలు మనకి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలని ఎంటర్టైన్ చేయాలని. అదేవిధంగా నూనె గింజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి ఇన్సెంటివ్ అన్న ఇచ్చే అవకాశం చూసి ఆలోచించి ఆ రైతులను ప్రోత్సహించాలని. కూరగాయలు కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాం, కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి ఏరియాను కూడా గణనీయంగా పెంచాలని. ఈ రకంగా పంట మార్పిడి మీద తొలకరిలోనే ఒక రకమైనటువంటి కంటింజెంట్ ప్లాన్ వ్యవసాయ అధికారులు రైతాంగానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు తొలకరికి ముందుగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఖానాపురం హవేలీ శాఖ సమావేశం నానబాల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి దండి సురేష్ పాల్గొని హవేలీ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కెనాల్ ప్రభుత్వ భూమి 66 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి భూమిలో పేదలు ఆనాడు గుడిసెలు వేసుకోగా వాటిని తొలగించి ప్రత్యామ్నాయంగా గుడిసెలు వేపించారు. ప్రభుత్వం కానీ ఏదైతే కోట్ల విలువలు చేసే భూమి ఉందో ఆ భూమిని ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగించకుండా నిర్మానుష్యంగా ఉండడం వల్ల ఈ రోజున కార్పొరేట్ పెట్టుబడిదారుల అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ మరియు అతని అన్న అందరూ కలిసి సుమారు 3 కోట్ల విలువ చేసే భూమిని దర్జాగా కబ్జా చేశారు. దానిపై భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని విధాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించినటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈరోజు మళ్ళీ సిపిఐ పార్టీ వాళ్ళ నిర్ణయం తీసుకున్నారనేటువంటి అభిప్రాయం ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు వస్తుంది. అందుకని మనం తీసుకున్నటువంటి నిర్ణయం సముచిత నిర్ణయం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని కళ్ళగప్పాల. అధికార పార్టీ నాయకుల అండంతో ఒకరితో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మనం కళవిప్పాల్సింది, దానికోసం పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటంలో అందరూ కలిసి ఉంటాం. ఖచ్చితంగా ముందు జెండాలు పట్టినప్పుడు అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. కానీ మనం అలా స్పందన వాడు ఆక్యుపేషన్లో ఉంటే మనం కూడా ఆక్యుపేషన్లో ఉంటాం. మళ్ళీ ఇవ్వాల్సి వస్తే అది కూడా ఇవ్వాల్సింది. ముందుకు సాగుదామని ఆ కార్యక్రమాన్ని మీరందరూ యూనిట్గా, సమిష్టిగా దాన్ని ఆ కార్యక్రమం చేపట్టి పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ శ్రీ గణేష్ గడ్డసిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని ఉదయం విశేష పంచామృత అభిషేకం, సింధూర వర్ణంతో ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి, అనంతరం మధ్యాహ్నం నిత్యాన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం శ్రీ గణపతి వ్రతం, తదుపరి భజన సంకీర్తన, భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు, చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమాలు ఆలయ అర్చకులు, సిబ్బంది, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ మునుకుంట్ల తిరుమల రెడ్డి, కొండభీమనపల్లి మాజీ సర్పంచ్ విద్యావతి వెంకటరెడ్డిలు ఏర్పాటు చేసిన కమిటీ వైద్య శిబిరాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కొండభీమనపల్లిలోని సరస్వతమ్మ ఫంక్షన్ హాల్లో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయం వారి సహకారంతో 10 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో మొబైల్ సర్జికల్ వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా కంటి అద్దాలు అందజేయడం, కంటి పరీక్షల కోసం వచ్చిన వారికి 10 రోజుల పాటు భోజన వసతి కూడా కల్పించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ ఉచిత శిబిరం గురించి నేను ఒక రెండు వాక్యాల్లో చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను. ఇది మామూలుగా దీని ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఇది ఊర్లలో రూరల్ విలేజెస్లో మన తండాలు ఊర్ల వాళ్ళకి ఉద్దేశించిన పడ్డ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే వాళ్ళందరికీ సిటీకి వెళ్ళి ఆపరేషన్ చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళు దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, సర్జరీలు తీసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి. అవన్నీ మన ఇంటి దగ్గర వచ్చినట్టు ఇది మొబైల్ యూనిట్, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అంటే హాస్పిటల్ ఆన్ వీల్స్. అంటే మన ఇంటి దగ్గరే హాస్పిటల్, ఇక్కడే పరీక్షలు చేస్తారు, ఇక్కడే కావాల్సిన కొందరికేమో అద్దాలు ఇస్తారు, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి లేదు, వీళ్ళు ఇక్కడే కార్డియాక్ సర్జరీ, పొరల సర్జరీ అయితే ఇక్కడే, బస్సులు ఇక్కడే ఉన్నాయి రెండు. మనకు 5వ తారీఖు నుంచి సర్జరీలు స్టార్ట్ అవుతాయి, సర్జరీ ఇక్కడే చేస్తారు. ఇంకా ఇక్కడ లేని సర్జరీలు కాకపోతే వీళ్ళ శంకర్ నేత్రాలయ మెయిన్ హాస్పిటల్ చెన్నైలో ఉంది, అక్కడ రెఫర్ చేస్తారు. అక్కడ చెన్నైకి వెళ్ళే హాస్పిటల్ సర్జరీలు కూడా ఫ్రీ, అక్కడ అకామిడేషన్ ఇస్తారు, సర్జరీలు ఫ్రీగా చేస్తారు. సో ఇక్కడే కాదు, పెద్ద ఆపరేషన్ అయితే కూడా అక్కడ చెన్నైకి తీసుకెళ్ళి సర్జరీలు చేస్తారు. సో ఇవన్నీ అంత సులువుగా దొరకవు, అందుకే ప్రతి ఒక్కరూ మీరు దీన్ని వినియోగించుకోవాలి. మీరే కాదు, వాళ్ళకు వసతి లేఖను తీసుకుపోయే వాళ్ళు లేఖను ముసలి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అశ్రద్ధ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ఈ ఉచిత నేత్ర శిక్షణ చెప్పాలనుకోండి, లేకపోతే వాళ్ళకి టెస్టులు వేసి వాళ్ళకి అద్దాలు ఇవ్వడం కానీ, శస్త్రచికిత్సలు జరపడం కానీ చేయడం అనేటువంటిది చాలా గొప్ప కార్యం. లిమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆ గ్రామం కొండపల్లి గ్రామంలో నేను 2-3 పర్యాయాలు కూడా వెళ్ళాను. చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొంచుకున్నాను. వెంకరెడ్డి గారి వారి కొడుకు యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మీ దగ్గర ఈ శిబిరం 10 రోజులు జరిగిన తర్వాత 20వ తారీఖు నుంచి నా ఊళ్ళో కూడా ఇదే శిబిరం నడుపుతుంది. 20 నుంచి అక్కడ కూడా 10 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఏ గ్రామాలలో మనం ఇక్కడే కాకుండా ఇంకెక్కడ అవసరం ఉంటే కూడా అక్కడ మనం స్పాన్సర్ చేసి ఆ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకు ఎవరైతే అవసరమో తప్పనిసరిగా వాళ్ళు చేయించాలనేటువంటి కార్యక్రమం. కాబట్టి మరి ఈ ప్రాంతంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక మండలంలోనే కాదు, ఎవరైనా రావచ్చు. 10 రోజుల కార్యక్రమం కాబట్టి అన్ని పరీక్షలు చేస్తారు, అవసరమైతే అద్దాలు ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేవంత్ రెడ్డి పెద్ద ద్రోహి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపాటు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను చెంచల్గూడ జైల్లో పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.